మై న్యూ బ్లాగ్. సో గైస్ ఈ రోజు వచ్చేసి నేను బిగ్ బాస్ ఓన్లీ ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట. సో బ్లాగ్ అయితే ఏం చేయలేదు. సో ఈ రోజు అయితే ఓన్లీ బిగ్ బాస్ రివ్యూ అనమాట. సో కొంచెం వీడియో అయితే చూపెడతాం మీకు, కొంచెం బిగ్ బాస్ అయితే కొంచెమే చూపెడతా, ఎందుకంటే మొత్తం ఎక్కువ చూపెడితే కాపీరైట్ వస్తుంది. సో అందుకే నేనైతే కొంచెమే బిగ్ బాస్ చూపెట్టి మిగతా అంతా రివ్యూ ఇస్తాం. సో చూపెట్టి కొంచెం ఇస్తాం రివ్యూ అప్పటిదప్పుడు, దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత రివ్యూ అయితే ఇస్తాం అనమాట. సో ఈరోజు 100 days అయిపోయింది, 102 ఆ డే ఈరోజు 102 డే ఈరోజు. సో ఈరోజు అయితే 102 డేది రివ్యూ అయితే ఇస్తున్నాం అనమాట. ఇంకా ఈ వీక్ ఎండింగ్లో అయితే బిగ్ బాస్ అయిపోతుంది. సో అందుకే చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే బిగ్ బాస్ ముందు నేను ఇస్తుండే, దాని తర్వాత మళ్ళీ డైలీ వ్లాగ్ పెడుతున్నా. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు తీస్తున్నా అనమాట. సో ఎందుకంటే మళ్ళీ బిగ్ బాస్ అయిపోతుంది కాబట్టి, సో బిగ్ బాస్ రివ్యూ ఒకటి ఇస్తున్నా. సో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, సరేనా? చలో రైట్. ఇదిగోండి జ్యోతిష్యుడు అయితే వచ్చిండు, జ్యోతిష్యం చెప్పనీకే. సో మరి ఇప్పుడే బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో చెప్తావు కదా ఇప్పుడు రివ్యూ చెప్తావు కదా బిగ్ బాస్. సో ఇప్పుడు బిగ్ బాస్ అయితే నడుస్తుంది, మా మమ్మీ కూడా రివ్యూ చెప్తారంట. చెప్తా ఇద్దరం కలిసి రివ్యూ చేద్దాం, సరేనా? బిగ్ బాస్ ఇవ్వండి. శివాజీ ఇగోండి, శివాజీ చెప్తుండు, శివాజీ జాతకం జ్యోతిష్యం శివాజీ చెప్తుండు, శివాజీ. గాయస్ ఇగోండి, ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళు ఊకే పండుకుంటూనే ఉన్నారు బిగ్ బాస్ లా. ఇలా మిమ్మల్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఆడియన్స్ కి ఏమనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు? పండుకుంటూనే ఉన్నారు మొత్తం, వీడియో ఏవి చూపెట్టారు. ఇప్పుడు 14 వారాల ప్రయాణం తర్వాత ఎన్నో అనుభవాలను ఎదుర్కొని ఎంతో శ్రమపడి ఇక్కడికి చేరారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే షో ఇంకా పూర్తవలేదు. మిగతా అన్ని వారాల కన్నా ఈ వారం అత్యంత కీలకమైనది. ఇప్పటి వరకు మీరు ఎట్లా మాట్లాడుతుంది చూడండి. రాత్రి 7 గంటలు అర్జున్ అయితే గెలిచిండు. సో అర్జున్ గెలిచిండు, టాస్క్ అర్జున్ అయితే గెలిచిండు, బ్యాలెన్సింగ్ టాస్క్ అయితే అర్జున్ గెలిచిండు. ఇప్పుడైతే అమర్ ఇంకా ప్రశాంత్ తింటున్నారు. సో ఎవరితో ఒక్కలకే కాబట్టి సో ఇద్దరు తింటున్నారు. గాయస్ ఇగోండి ఇప్పుడే బిగ్ బాస్ అయితే అయిపోయింది. బిగ్ బాస్ ఇగోండి బిగ్ బాస్ ఇప్పుడే అయిపోయింది. సో ఇప్పుడైతే రివ్యూ ఇస్తాం. సో రివ్యూ అయితే ఇద్దాం. ఇప్పుడు మొత్తం చూసినాం కదా. సో ఈ రోజుది మొత్తం ఓవర్ గెలవాలి అవన్నీ ఇప్పుడైతే రివ్యూ ఇస్తాం. సో ఇప్పుడే అయిపోయింది కాబట్టి సో ఇద్దాం, రివ్యూ అయితే ఇస్తాం ఇప్పుడు. సో గాయస్ ఇగోండి ఇప్పుడే బిగ్ బాస్ అయితే యూజ్ చేసాం అనమాట. సో బిగ్ బాస్ అంతా అయిపోయింది. సో మేము ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే ఇంకా 2-3 రోజులే ఉందన్నమాట బిగ్ బాస్ అయిపోయింది. సో మేము ఏం చేస్తున్నాం అంటే మొత్తం ఓవరాల్గా బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నాం. సో మళ్ళా ఈరోజు కూడా చూపెట్టిన మీకు. సో దాన్ని కూడా బిగ్ బాస్ అయితే రివ్యూ చేస్తున్నాం అనమాట. సో చెప్పు ఏమన్నా చెప్పాలి? ఏం చెప్పాలంటే ఫస్ట్ అమర్దీప్ నచ్చకుండా, కానీ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి అమర్దీప్ చూస్తే మంచి అనిపిస్తుంది కదా. బిగ్ బాస్ విన్నర్ ఓవర్ అవుతారు అని ఇక అది అమర్దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్ ముగ్గురు ఎవరైతే సరే అనిపిస్తుంది. ఇప్పుడు అమర్దీప్ గెలవడు కదా. పల్లవి ప్రశాంత్ అయితే విన్నర్ ఆడ క్లియర్ కట్. మళ్ళా శివాజీ అయితే రన్నర్. మళ్ళా దాని తర్వాత అమర్ అయితే థర్డ్ అనమాట. సో రన్నర్ అమర్ ఉంటుండొచ్చు. శివాజీ నేను చెప్తున్నా, శివాజీకి మస్తు ఓట్లు మంచిగా పడుతున్నాయి. సో నేను చెప్తున్నా ఫస్ట్ ఏమో పల్లవి ప్రశాంత్, దాని తర్వాత శివాజీ, దాని తర్వాత అమర్, దాని తర్వాత ఇది యావర్, దాని తర్వాత అశ్విని, అర్జున్ ఫస్ట్ వెళ్ళిపోతారు. శివాజీ గారు నాలుగైనా పెద్ద అమర్ ఫస్ట్ నచ్చకుంటుండే. ఇప్పుడు లాస్ట్ చూస్తే
కానీ గ్రేట్ ఒక విషయం, శివాజీ ఎన్ని తిట్టినా కూడా, అంటే శివాజీ కావాలి గారు శివాజీ గారు ఎన్ని తిట్టినా అమరు ఫీల్ అవుతున్నాడు, ఆ విషయం మీద మెచ్చుకున్నా. శివాజీ గారు కూడా అట్లా కావాలని అంటలే, కానీ ఎంత కావాలని అనకున్నా ఒకసారి 2 సార్లు 3 సార్లు 4వ సారి కన్నా కోపం వస్తుంది. కానీ అమర్ ఇప్పటిదాకా కూడా కోపం తెచ్చుకుంటలే, ఇట్లా మంచిగా మజాగా తీసుకుంటుంది కదా, మంచి అనిపిస్తుంది ఆ గుణం. అంటే అమరు ఉండడమే అట్లా ఉంటారు అని అనిపిస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి అయితే నాకు అమరు మంచిగా నచ్చింది. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే తక్కువ మంది ఉంటారు, కంటెంట్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ముందే మాట్లాడుకున్నట్టు ఎవరు తెలుసు. వాళ్ళు ఇప్పుడు నిజంగా ఎవరు ఎట్లా అట్లా ఉంటారు, అంతే నటిస్తలే. ఇప్పుడే నటించారు, ముందు అందరు గ్రూప్లు ఉండే కాబట్టి ముందు గ్రూప్ లో ఎవరు ఎట్లా అంటారో తెలుసు. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి కొంత 6 మంది ఉన్నారు కాబట్టి ఏమైతుందంటే, సో వీళ్ళు కంటెంట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో ఈయన ఆయన దిగుతాడు, ఆయన ఏం పట్టించుకోలేదు అట్లా. అదే ముందు అయితే ఎట్లుంటుండే, ముందు అసలు ఇప్పుడు కాదు, ముందు కూడా వాళ్ళు ఉన్నప్పుడు పట్టించుకోలేదు కదా. సో ఇప్పుడైతే విన్నర్ ఎవరైతే నువ్వు అనుకుంటున్నావు? ఇక విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్ అవుతారు. పల్లవి ప్రశాంత్ అవుతారు. మీరు ఎవరు అనుకుంటారో కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. మళ్ళా ఎవరు అనుకుంటున్నావు హార్ట్ సింబల్ కూడా పెట్టి చేయండి. సో ఇంకేం చెప్తావు రివ్యూ? ఇంకా ఇప్పటి వరకు అన్ని టాస్క్లేనే కదా, ఏ టాస్క్ నచ్చింది నీకు? ఏ టాస్క్ నచ్చింది? నాకా అన్నీ అయినా కానీ అన్ని నాకు అంత గుర్తులేవు. నాకు బ్యాలెన్సింగ్ మంచిగా అనిపించింది ప్రశాంత్. మళ్ళీ బాల్స్ అదే ఆ బాక్స్ ఇట్లా అది కూడా మస్తు మజా వచ్చింది. ఆ బాక్స్ 7 సెకండ్స్ ఇట్లా పెట్టేసి మొత్తం కథ మొత్తం షాక్ అయిపోయారు. 9 సెకండ్స్ మొత్తం అందరు షాక్ అయిపోయారు. ప్రోమోలో కూడా చూపెట్టారు, అదే మంచిది మొత్తం ఈ సీజన్ లో. నాకైతే అది ఇంకా ఆయన ప్రశాంత్ ఇట్లా పట్టుకొని ఉన్నాడు కదా బ్యాలెన్సింగ్, సో అదొకటి మంచిగా అనిపించింది. సో అది ఎందుకు మంచిగా అనిపించింది అంటే, ఆయన గెలిచినప్పుడు పక్కన వాళ్ళు ముఖాలు చూస్తే అప్పుడు మాడిపోయినా చూడు, అందుకే అది నచ్చింది నాకు. అంతే కదా, మళ్ళీ ఇప్పుడు ఆయన గెలిచిండు, అందరు ఎట్లా అనుకుని ఇట్లా షాక్, ఆయన గెలవడం అనుకోండి. ఆ బాక్స్ కూడా అట్లనే అయింది, బాక్స్ అందరు ఇట్లా షాక్ అయిపోయారు. షాక్ అది ఇట్లా పెట్టేసి. మేమైతే బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అనుకుంటున్నాము. మీరు ఎవరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. చెల్లో బాయ్ బాయ్. రేపటి నుంచి డైలీ బ్లాగ్స్ వస్తాయి, సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మేమైతే రేపు పార్క్ పోతున్నాం. పార్క్ బిగ్ బాస్ అయిపోతుంటే ఎట్లనో అనిపిస్తుంది కదా. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోతుంది, అందుకే రేపు అయితే మేము పార్క్ పోతున్నాం. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో బాయ్ బాయ్.